హలో ఇన్వెస్టర్స్, నా పేరు మోహన్. మీరు చూసిన ట్రేడ్ మో తెలుగు ఛానల్. ఇవాళ మనము ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ కంపెనీ లిమిటెడ్ స్టాక్ అనాలిసిస్ చేయవచ్చు. కంపెనీ ఓవర్ వ్యూ చూసుకుంటే సెక్టర్ చూసుకుంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, కీ ప్రొడక్ట్స్ కానీ చూసుకుంటే పవర్ ట్రాన్స్ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్, రెక్టిఫైర్స్ అండ్ అదర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. ఈ క్లయింట్స్ కానీ చూసుకుంటే ఈ కంపెనీకి యూటిలైట్స్, ఇండస్ట్రియల్, రైల్వేస్, రెన్యూబుల్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఈ కంపెనీ మార్కెట్ పొజిషన్ తీసుకుంటే వన్ ఆఫ్ ది లీడింగ్ ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, స్ట్రాంగెస్ట్ ఎక్స్పోర్ట్ ప్రెజెన్స్ అయితే ఈ కంపెనీకి అయితే ఉంది. సెకండ్ వైజ్ గా చూసుకుంటే ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, ఈ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ మంచిగా పోస్ట్ చేసింది. ఈ కంపెనీ ప్రాఫిట్ కానీ చూసుకుంటే ఈ క్వార్టర్లీ మార్చ్ 2025 లో రెవెన్యూ చూసుకుంటే 676 క్రోడ్స్ వీళ్ళ రెవెన్యూ జనరేట్ అయింది. ఆపరేషన్ చూసుకుంటే 545 క్రోడ్స్, మార్జిన్ 19%. ఓవరాల్ ప్రాఫిట్ కానీ చూసుకుంటే ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే ఈ క్వార్టర్లీ 94 క్రోడ్స్ దాకా వీళ్ళ ప్రాఫిట్ అనేది ఉంది. ప్రాఫిటబిలిటీ కానీ చూసుకుంటే వీళ్ళ ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకున్నారు. ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే ఈ క్వార్టర్లీ వీళ్ళ మార్జిన్స్ కానీ మేనేజ్మెంట్ హైయర్ కెపాసిటీ యూటిలైజేషన్ అనేది చేసుకున్నారు. డెట్ టు ఈక్విటీ కానీ చూసుకుంటే మోడరేట్ గా డెట్ లెవెల్స్ అయితే ఉంది. అలాగే ఈ కంపెనీ కీ రేషియోస్ ROI చూసుకుంటే 50-21 డీసెంట్ రిటర్న్స్ ఆన్ ఈక్విటీ అయితే ఉంచింది. అలాగే డెట్ టు ఈక్విటీ 0.5 to 0.7 మోడరేట్ లివరేజ్ గా అయితే ఉంది. చాలా గుడ్ గానే ఉంది. అంటే 1 పాయింట్ అబోవ్ కూడా పోలేదు. అంటే చాలా తక్కువ డెట్ అయితే ఉంది. వీళ్ళకి ఆపరేటింగ్ మార్జిన్ చూసుకుంటే 8-12% దాకా ఉంది. బికాస్ కమ్యూనిటీ ప్రైజెస్ రిస్క్ బట్టి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ కంపెనీకి గ్రోత్ వైజ్ గా చూసుకుంటే పవర్ సెక్టర్ అనేది ఎక్స్పాన్షన్ ఉంది. ఈ కంపెనీకి గవర్నమెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. వీళ్ళు గ్రిడ్ అప్గ్రేడ్స్, రెన్యూబుల్స్, సోలార్ విండ్, అలాగే రైల్వేస్ ఎలక్ట్రిఫికేషన్, రైజింగ్ డిమాండ్, ఎఫిషియెంట్ ట్రాన్స్ఫార్మర్స్ అయితే చాలా డిమాండ్ అయితే ఉంది. రైల్వేస్ కి, సోలార్ విండ్ కి, డిఫరెంట్ ఎలక్ట్రిఫికేషన్ సెక్టర్ లో అయితే మంచి డిమాండ్ అయితే ఉంది ఈ కంపెనీకి అయితే. అందుకే ప్రీవియస్ గా చూసుకుంటే ఈ స్టాక్ అయితే అప్పర్ సర్క్యూట్ అయితే కొడుతుంది. ఇంకా ఈ కంపెనీ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ కానీ చూసుకుంటే స్ట్రాంగ్ ప్రెసెన్స్ వచ్చి ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంది. మెయిన్ గా ఎక్కడ డిమాండ్ ఉందంటే వీళ్ళకి రైల్వేస్ లో చాలా డిమాండ్ ఉంది. ఇండియన్ రైల్వేస్ ఎలక్ట్రిఫికేషన్, చాలా ట్రాన్స్ఫార్మర్స్ అయితే చాలా డిమాండ్ అయితే ఉంది ఈ కంపెనీస్ కి అయితే. అలాగే గ్రోత్ ఇండస్ట్రియల్ మోటార్స్, డేటా సెంటర్స్. నెక్స్ట్ ఈ కంపెనీకి రిస్క్ ఛాలెంజెస్ కానీ చూసుకుంటే మెయిన్ గా కమ్యూనిటీ ప్రైజెస్ లైక్ కాపర్ అండ్ స్టీల్ ప్రైజెస్ ఇంపాక్ట్ చేస్తుంది ఈ కంపెనీ మీద. కాపర్ అండ్ స్టీల్ ప్రైజెస్ అయితే పెరిగినాయి అనుకోండి, వీళ్ళకి స్టాక్ అయితే డౌన్ అవుతుంది. ఎందుకంటే ప్రైజెస్ ఇంప్రూవ్ అయినప్పుడు ఈ స్టాక్ కి మెటీరియల్ అదే కాబట్టి వీళ్ళకి ఎక్స్పెన్సెస్ అయితే పెరుగుతాయి. కాబట్టి అది పెరిగితే ఇక్కడ పడుతుంది. స్టీల్ ప్రైజెస్ తగ్గితే ఇది పెరుగుతుంది, రివర్స్ ఉంటుంది. అలాగే ఈ కంపెనీస్ కి కాంపిటేటివ్ గా చూసుకుంటే BHEL, సైమెన్స్, CG పవర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ ప్లేయర్స్ ఉంటారు కదా, వీళ్ళైతే ఈ కంపెనీకి కాంపిటేటర్స్. కంపెనీ ఆర్డర్స్ కానీ చూసుకుంటే క్వార్టర్లీ వీళ్ళ ఆర్డర్స్ అనేది చాలా ఇంప్రూవ్ గా పెరుగుతూ వస్తుంది. ప్రైస్ పర్ఫార్మెన్స్ కానీ చూసుకుంటే కరెంట్ ప్రైస్ వచ్చి 544.20 ఉంది. రీసెంట్ గా ఇది హైయెస్ట్ వెళ్ళింది వచ్చి 643 రూపీస్ గా హైయెస్ట్ వెళ్ళింది. 52 వీక్స్ లో వచ్చి 287 రూపీస్ దాకా ఉంది. వాల్యుయేషన్, స్టాక్ పర్ఫార్మెన్స్ కానీ చూసుకుంటే PE రేషియో 25 to 30x సెక్టర్ మీడియన్ లో ఉంది. ఫెయిర్లీ ఇది వాల్యూడ్ ఉంది. డివిడెంట్ ఎలైడ్ వచ్చి 0.5 to 1%. గ్రోత్ ఫోకస్డ్ కంపెనీ ఇది. 52 వీక్స్ రేంజ్ అయితే చెప్పాను. టెక్నికల్ అనాలిసిస్ కానీ చూసుకుంటే షార్ట్ టర్మ్ కి వచ్చి 200 DMA యూస్ చేస్తున్నాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 450 to 480, రెసిస్టెన్స్ వచ్చి 600 to 650. నా అనాలిసిస్ వ్యూ కానీ చూసుకుంటే ఈ కంపెనీ అయితే గ్రోత్ ఫోకస్డ్ కంపెనీ ఇది. ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంది. టార్గెట్ ప్రైస్ కానీ చూసుకుంటే 550 to 700 దాకా మూవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. రీసెంట్ గా ఇది ఒక 10 days బ్యాక్ ఒక ఆర్డర్ అయితే వచ్చింది ఈ కంపెనీకి. దాని బేస్ అయ్యి ఈ కంపెనీ టూ ట్రేడింగ్ సెక్షన్ లో అప్పర్ సర్క్యూట్ అయితే టచ్ అయింది. ఇంకా మనము ఇది లాంగ్ టర్మ్ కి అయితే స్ట్రాంగ్ సెక్టరల్ గా అయితే మనము హోల్డ్ అయితే చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ కి అయితే ఇది బ్రేక్అవుట్ గానీ తీసుకుంటే అరౌండ్ 541 బ్రేక్అవుట్ అయితే అయ్యింది. ఫర్దర్ గా ఇది బ్రేక్అవుట్ తీసుకుని అగైన్ మనకి టచ్ అయ్యి చూసుకుంటే 643 రేంజ్ వరకు టచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. డిపెండ్స్ ఆన్ కమ్యూనిటీ ప్రైజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే వీళ్ళ ఆర్డర్ బుక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్దర్ గా వీళ్ళ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి ఓకే, చాలా గుడ్ గానే ఉంది ఈ కంపెనీ. ఓవరాల్ గా నా అనాలిసిస్ అయితే ఇది. మీకు గానీ ఈ కంటెంట్ గానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.